దోస్తులు మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పిల్లలకి ఎంతో ఇష్టమైన 10 మినిట్స్లో ఈజీ వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను దోస్తులు మీకు. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు నేను సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన వెజిటబుల్ పులావ్ 10 మినిట్స్లో చూపిస్తాను. రెసిపీ ఏంటో చూడండి. అప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము వెజిటేబుల్స్ బ్రింజాల్, పొటాటో అలాగే మిల్మికర్ కూడా వేసుకోవాలి. మిల్మికరు మనం వేడి నీళ్ళలో వేసుకొని ఒకసారి నూనెలో ఫ్రై చేసుకోవాలి. అలాగే టమాటా కూడా వేసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ ఎలా ఉందో చెప్పండి దోస్తులు. అలాగే యాజ్ యూజువల్గా కారం 1 స్పూన్, మనకు రుచికి సరిపడా స్పూన్నర కారం వేసాను. అలాగే ధనియా పొడి వేసాను, గరం మసాలా వేసాను, కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు మగ్గిపోయిన వెజిటేబుల్స్ అన్నీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేసుకొని పిల్లలకు పెట్టండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు పిల్లలు. పిల్లలకి ఇట్లా చేసి పెడితే చాలా బాగా తింటారనమాట, ఇష్టంగా తింటారు. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న అన్నం కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే రెడీ. ఎంతో టేస్టీ పిల్లలకి ఎంతో ఇష్టమైన రుచికరమైన 10 మినిట్స్లో చేసుకునే వెజిటేబుల్ పులావ్ రెడీ దోస్తులు. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి దోస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి దోస్తులు. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. థ్యాంక్స్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను దోస్తులు. బాయ్. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి. ఈ లైక్ ఒక 50 లైక్ టార్గెట్. బాయ్. మరో కొత్త వీడియోతో ఉంటాను, మీ ముందుకు వస్తాను దోస్తులు. బాయ్.